మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు కోర్టులో ఊరట దక్కింది. లక్ష్మీదుర్గపై రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను రద్దు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లక్ష్మీదుర్గకు బెయిల్ మంజూరు చేసింది రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2 నిందితురాలుగా లక్ష్మీదుర్గ ఉన్నారు. లక్ష్మీదుర్గకు షరతులు విధించింది ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు. 50,000 రూపాయల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పాస్పోర్టు కోర్టుకు అప్పగించాలని, దేశం విడిచి వెళ్లకూడదని, కాకినాడలోనే లక్ష్మీదుర్గ నివసించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, లక్ష్మీదుర్గ విషయంలో రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి అంటే బెయిల్ మంజూరు చేస్తూ కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ని అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి? మురళి, ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టులో ఊరట లభించింది. ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2 నిందితురాలుగా లక్ష్మీదుర్గ ఉంది. అయితే లక్ష్మీదుర్గ కొంతకాలం ఏదైతే అజ్ఞాతయంలోకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అయితే కింది కోర్టుకు వెళ్ళమని సూచనలు జారీ చేసింది. కింది కోర్టుకు వెళ్ళిన సమయంలో ఏదైతే అధికారులకు రాజమండ్రి అధికారులకు సహకరించాలి, ఆ అధికారులకు సహకరించమని ఈ నెల 11వ తేదీ నుంచి ఈ 30వ తేదీ వరకు, దాదాపు 30వ తేదీ వరకు ఆమెకు అధికారుల ముందు హాజరు కావాలంటూ రాజమండ్రి ఎస్సీ కోర్టు ఆదేశించింది. అయితే ఆమె పైన ఉన్న ఏదైతే లక్ష్మీదుర్గ పైన ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేసింది. అంతేకాకుండా ఆమెకు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు ఊరట లభించిందని చెప్పొచ్చు. ఏదైతే గత కొంతకాలం నుంచి ఈ కేసు చిక్కుముడి వీడుతూ వస్తుంది. అయితే ఈ కేసులో ప్రధానంగా ఉన్న అనంతబాబుకు సహకరించారంటూ ఒక 4 పోలీసు అధికారులను కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ప్రధాన పాత్ర లక్ష్మీదుర్గ పోషించింది. ఈ హత్యకు ప్రధాన కారణం ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధానంగా ఆమె పాత్ర కీలకంగా ఉందంటూ సిఐ అధికారులు గుర్తించడం, ఆమె పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసి A2 నిందితురాలుగా చేశారు. A2 నిందితులుగా చేసిన తర్వాత కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లారు. హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. హైకోర్టు అయితే కొన్ని కండిషన్ల ప్రకారం కింది కోర్టుకు వెళ్ళమని చెప్పింది. ఆ నేపథ్యంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అధికారుల ముందు నేరుగా హాజరవుతుంది. ఈ అధికారుల ముందు హాజరైంది. అయితే ప్రధానంగా నేడు ఈ విచారణ కూడా పూర్తి కావడం, ఆమె రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టులో బెయిల్ అప్లై చేయడం జరిగింది. అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయడంతో పాటు తాత్కాలికంగా బెయిల్ మంజూరైంది. అయితే ఈ కేసులో అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో లక్ష్మీదుర్గకు ఊరట వచ్చిందని చెప్పొచ్చు. మురళి, అంటే ఏ విధంగా ఉండబోతున్నాయంటారు తర్వాత పరిణామాలు? అంటే కేసులో కీలక నిందితురాలుగా ఉన్నటువంటి వ్యక్తికి బెయిల్ మంజూరైనటువంటి పరిస్థితి కూడా ఉంది కదా, తదుపరి ఏ విధంగా ఉండబోతుందంటారు ఈ కేసుకు సంబంధించి? మురళి, ఈ కేసు ప్రధానంగా గత కొంతకాలం నుంచి ఈ కేసులో అనంతబాబు మెడ చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది. అయితే ఈ హత్య కేసులో అనంతబాబు అరెస్ట్ అయ్యారు. తర్వాత ఏదైతే కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ పలుసార్లు ఇటు పోలీసు అధికారులను కూడా మన్నించిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడంతోనే ఏదైతే దంపతులు ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్ళడం, తర్వాత ఇద్దరికి బెయిల్ మంజూరు కావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ కోర్టు ఎస్సీ/ఎస్టీ కోర్టు కూడా కొన్ని కండిషన్లు చెప్పింది. మురళి, ఒకసారి ఆ కండిషన్లను చూద్దాం. ఈ కేసులో ప్రధానంగా A2 నిందితురాలుగా ఉన్న లక్ష్మీదుర్గకు 50,000 పూచికత్తు చొప్పున 2 షూరిటీ బాండ్లు సమర్పించాలని, పాస్పోర్టు కోర్టుకు అప్పగించాలి, దేశం విడిచి వెళ్ళకూడదు, అదేవిధంగా ఈ కాకినాడలోనే నివాసం ఉండాలి, ప్రతి 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలంటూ కోర్టు షరతులు విధించింది. అయితే ఇక్కడ ప్రధానంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు కూడా కోర్టు భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో జరిగిన హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు విచారణకు సహకరించాలంటూ ఆదేశాలను జారీ చేయడం, వరుసగా 11వ తేదీ నుంచి నేటి వరకు ఆమె రాజమండ్రి విచారణాధికారుల ముందు హాజరు కావడం, నేటితో ఆ విచారణ పూర్తయింది. అయితే విచారణ పూర్తి అయింది. తాము విచారణకు సహకరించామంటూ రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టును బెయిల్ మంజూరు చేయాలంటూ అభ్యర్థించారు. అయితే ఇక్కడ ఈమె ఎదుట లక్ష్మీదుర్గపై ఉన్న నాన్ బెయిలబుల్
వారెంట్ రద్దు చేయడంతో పాటు బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రధానంగా ఈ కేసులో లక్ష్మీదుర్గకు ఊరట లభించిందని చెప్పొచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు కోర్టులో ఊరట దక్కింది. లక్ష్మీదుర్గపై రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంటు రద్దయింది. లక్ష్మీదుర్గకు బెయిల్ మంజూరు చేసింది రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు. ఇక సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2 నిందితురాలుగా లక్ష్మీదుర్గ ఉన్నారు. లక్ష్మీదుర్గకు షరతులు విధించింది ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు. 50,000 రూపాయల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పాస్పోర్ట్ కోర్టుకు అప్పగించాలని, దేశం విడిచి వెళ్లకూడదని, కాకినాడలోనే లక్ష్మీదుర్గ నివసించాలని కోర్టు ఆదేశించింది.